సాటర్డే మార్నింగ్ 6:30కి మా జర్నీ స్టార్ట్ అయింది. బెంగుళూరు టు మడికేరి. మధ్యలో 5 అవర్స్ జర్నీయే ఉంటుంది. కానీ ఇది ప్లాన్ చేసుకోవడానికి మాకు 6 ఇయర్స్ పట్టింది. ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళమని మా వారిని ఎప్పటినుంచో అడుగుతున్నాను. ఫైనల్‌గా ఇప్పటికి కుదిరింది. ఈ మడికేరికి ఇంకొక నేమ్ కూడా ఉంది. దాన్ని కూర్గ్ అంటారు. కూర్గ్ అంటే అందరికీ తెలుస్తుంది. అక్కడికి ఎక్కువగా వెదర్ ఎంజాయ్ చేయడానికే వెళ్తూ ఉంటారు. ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా బావుంటాయి. కానీ మేము ఫుల్‌గా ఆ వెదర్ ఎంజాయ్ చేయాలన్నా, వాటర్ ఫాల్స్‌ని ఎంజాయ్ చేయాలన్నా ఎంచుకున్న టైం కరెక్ట్ కాదనిపించింది. యాక్చువల్‌గా అక్కడ వాళ్ళని అడిగితే జూలై, ఆగస్ట్‌లో బావుంటుంది. కానీ ఎక్కువగా రెయిన్ పడుతుంది అని చెప్పారు. ఇక ఎంత ఎర్లీగా లెగిస్తే అంత త్వరగా ఆకలేస్తుంది కదా! సో, మా జర్నీ 6:30కి స్టార్ట్ అవ్వగానే ఇక మా వారిని గొడవ పెడుతూ ఉన్నాం. టిఫిన్‌కి ఎక్కడ ఆపుతారు అని చెప్పేసి. కానీ మనం తినాలనుకున్నప్పుడు హోటల్స్ దొరకవు కదా! ఇక వెతుక్కుంటూ వెళ్ళేసరికనే 8:30 అలా అయింది. ఇంక అక్కడ మంచిగా బ్రేక్‌ఫాస్ట్ తిన్నాం. ఈలోపు మన ఫాలోవర్స్ మమ్మల్ని గుర్తుపట్టి దగ్గరకొచ్చారు. మన సైడే విజయవాడ అంట. అండ్ ఉండేది కాళహస్తి అంట. తెలుగు వాళ్ళు కదా! ఆప్యాయంగా పలకరించారు. సొంత మనుషుల్లాగా అన్విత, గీతు అని పలకరిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళే కాదు కూర్గ్‌లో ఇంకా 2, 3 ఫ్యామిలీస్ కూడా కలిసారు. జర్నీలో ఇలా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటా. ఇక మా పిల్లలున్నారంటే మహా అయితే 10 మినిట్స్ మెలుకొనుంటారు. తర్వాత ఇక జర్నీ మొత్తం నిద్రేస్తారు. ఇప్పుడు అందుకే సైలెంట్‌గా ఉంది కార్. ఇక దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.